సో గైస్ మనకి లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ అయితే వచ్చింది గోకు ట్రూ అల్ట్రా ఇన్స్టింక్ట్ వర్సెస్ వైట్ చిక్కీ అని. సో ఈ మ్యాచ్ అప్ వచ్చేసి చాలా అన్ఫేర్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే గోకు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తనకి స్ట్రెంగ్త్, స్పీడ్, రిఫ్లెక్సెస్, తన ఫిజికల్ పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ అవన్నీ వైట్ చిక్కీ ముందు అంత యూస్ఫుల్ గా ఉండవు. ఎందుకంటే తనకి ఎగ్జిస్టెన్స్ ని ఎరేస్ చేసే ఎబిలిటీ ఉంటుంది అండ్ ఇంకా తన అవతల వాళ్ళ డెత్ ని చూడగలుగుతుంది. గోకు వచ్చేసి ఒక మోర్టల్ కాబట్టి 100% తన డెత్ ని చూడగలుగుతుంది. అండ్ ఈ వైట్ ఫామ్ లో తన డెత్ పర్సెప్షన్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఆ కాన్సెప్ట్ ఆఫ్ డెత్ అనేది ఉంటుంది చూసారా, అది లేని వాళ్ళని కూడా చంపుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విజువల్ నవల్లో అరాయ హ్యాండ్ అయితే కట్ చేస్తుంది అండ్ అరాయ హ్యాండ్ కి కాన్సెప్ట్ ఆఫ్ డెత్ అనేది ఉండదన్నమాట. సో ఫైట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎవరు స్ట్రాంగర్ అంటే వైట్ చిక్కీ స్ట్రాంగర్, ఎందుకంటే తను ఒక ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రెసెంట్ అనే ఆమ్ని సెయింట్ అలాంటి బీయింగ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే తను కూడా నియర్ ఆ లెవెల్లో ఉంటుందని అర్థం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా స్ట్రాంగ్ గా ఉన్న క్యారెక్టర్స్ గురించి అడగండి, బట్ ఈక్వల్ లెవెల్లో ఉంటారు చూసారా. ఇప్పుడు ఒకవేళ వైట్ చిక్కీ వర్సెస్ ఫేత్రిన్ అగస్టస్ అరోరా కానీ సో బాగుండేది కంపేర్ చేయడానికి. సో గోకు అవడంతో అది చాలా ఈజీగా ఉంటుంది. సో అదే నేను చెప్పాలనుకునేది. సో వీడియో కన్నా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.